సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించింది అనమాట. చూసుకున్నట్లయితే చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ CBT2 అంటే ఆల్రెడీ ఇంకా CBT1 రిజల్ట్ అయితే ఇప్పటివరకు అప్డేట్ ఏం లేదు. అంటే రిజల్ట్ అయితే మీకు వస్తుంది త్వరలో, ఎందుకంటే అదేంటంటే ఆల్రెడీ ఆఫీషియల్ నోటీస్ ఎగ్జామ్స్ గురించి అయితే మీకు ఇవ్వడం జరిగింది కదా. ఇందులో ఏంటంటే షార్ట్ లిస్ట్ అనేది మీకు అనేది త్వరలోనే కమింగ్ సూన్ అనమాట, త్వరలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు కదా. ఓకేనా, అది వీడియో చూసుకున్నట్లయితే ట్రేడ్ సిలబస్ అండి. CBT2 ఎగ్జామ్ అని ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్. ఈ CBT2 సిలబస్ సంబంధించింది ట్రేడ్ సిలబస్ అనమాట. అంటే CBT2 వచ్చేమో పార్ట్ 1 ఒకటి ఉంటుంది, అలాగే పార్ట్ 2 ఉండడం జరుగుతుంది. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మ్యాథ్స్, రీజనింగ్ అంటే CBT1 ఏ విధంగా ఉందో అదే విధంగా సిలబస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకోండి, పార్ట్ 2 చూసుకున్నట్లయితే పార్ట్ 2లో అంటే మీరు ఏ ట్రేడ్ మీద అప్లై, ఇన్ కేసు ITI ఫిట్టర్ మీద అప్లై చేశారు, ITI ఎలక్ట్రీషియన్, డిప్లొమా మెకానికల్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, ఓకేనా, ఈ విధంగా మీరు దేని మీద అప్లై చేశారు, మీకు దానికి సంబంధించిన సిలబస్ అనేది మీకు కంపల్సరీ తెలిసి ఉంటేనే మీరు ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా, అది దీనికి సంబంధించింది పూర్తి సిలబస్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా, ఏ విధంగా చదవాలి పూర్తి వీడియోతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో అండ్ వరకు చూడండి. అది చూడండి, మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ ఎక్కడి నుంచో సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే చూడండి, మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏఎల్పి ట్రేడ్ సిలబస్ అని చెప్పి మీరు కొట్టినట్లయితే అని టైప్ చేసిన మీకు ఏంటంటే ఆర్ఆర్బీ బెంగళూరు అని చెప్పి వస్తుంది అనమాట. ఆర్ఆర్బీ బెంగళూరు, రైల్వే ఎక్విప్మెంట్ బెంగళూరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకుని డైరెక్ట్ ఇందులోకి వస్తారనమాట. ఈ వెబ్సైట్లో చూడండి, ఈ వెబ్సైట్ అది కనిపిస్తుంది కదా. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు అయితే కనిపించడం జరుగుతుంది. అది చూడండి, ఇందులో చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కరి మీద ఏ ట్రేడ్, ప్రతి ఒక్క ట్రేడ్ అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. చూస్తుంటారు కదా, కార్పెంటర్ అవని, నెక్స్ట్ చూడండి ప్రతిది అనమాట, ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, ఓకే, ప్రతి విధంగా మీకు అనేది మీ ట్రేడ్ అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు అనేది డౌన్లోడ్ చేసుకోండి. ట్రాక్టరు, వెల్డరు, ట్రాక్టర్ మెకానిక్, ప్రతిది అనమాట. ఓకేనా, అది చూడండి, ఒకసారి ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫిట్టర్ ఉంది కదా, ఫిట్టర్ మీద ఒకసారి క్లిక్ చేస్తాను నేను. ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా డౌన్లోడ్ అయ్యాను అని వస్తుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే జస్ట్ PDF అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను చూస్తారు కదా, మీకు PDF అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే పూర్తి మీకు అనేది ట్రేడ్ సిలబస్ అనేది మీకు అందులో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, మీకు పూర్తి కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, టాపిక్స్ అయితే చూడండి, ఇంట్రడక్షన్ అవన్నీ, జాబ్ రోల్స్, ఓకేనా, ఈ విధంగా స్కోర్ స్ట్రక్చర్, సిలబస్, ఇవన్నీ ప్రతిదీ మీకు అనేది ఉండటం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, మీరు CBT పార్ట్ B చూసుకున్నట్లయితే మెయిన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ITI స్టూడెంట్స్ అనుకోండి, ITI స్టూడెంట్స్ అయితే మీరు ఏంటంటే కంపల్సరీ ITI ట్రేడ్ థియరీ అనేది మీరు ఏంటంటే ఆ ట్రేడ్ థియరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, అలాగే వర్క్షాప్, క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఈ 3 సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ మంచిగా నేర్చుకుంటేనే మీకు అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే నార్మల్ జనరల్లో చూసుకున్నట్లయితే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ మీరు ఫైనల్ సెలక్షన్ మీకు ఏ విధంగా ఉంటుందంటే పార్ట్ B అంటే CBT2 ఉంటుంది కదా, CBT2 పార్ట్ A కాకుండా పార్ట్ B మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీ ట్రేడ్ సిలబస్ ఉంటుంది కదా, దీనిలో వచ్చిన మీకు స్కోర్ బట్టి, దీనిలో వచ్చిన పర్సంటేజ్ బట్టి మీకు ఫైనల్ సైకోటెస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి, ఒకసారి మీకు ఎందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ మీకు మొత్తం కనిపిస్తుంది కదా ఇక్కడ. చూడండి, మొత్తం ఇంట్రడక్షన్, ఒకసారి కింద స్క్రోల్ చేస్తాను, మెయిన్ టాపిక్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి, ఇలా పూర్తి కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే జనరల్ ఇన్ఫర్మేషన్ అవని, ఓకేనా, అది చూడండి, మీకు కిందకు ఒకసారి చూపిస్తాను. ఇంకా అంటే ప్రతిదీ మెయిన్ ఏంటంటే పార్ట్ B చూసుకున్నట్టయితే ప్రతిదీ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఎంత ఉంటుందో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు ప్రతిదీ చదివితేనే మీకు పార్ట్ B అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఎందుకంటే పార్ట్ B బట్టి మీ యొక్క సెలక్షన్ అనేది ఫైనల్లో ఉండడం అనేది జరుగుతుంది. కావాలంటే మీరు 2018 నోటిఫికేషన్ చూడండి. నెక్స్ట్ ప్రతిదీ అందులో చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మెయిన్ పార్ట్ B మీకు ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఇక్కడ చూపిస్తానండి, ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అని మీకు కనిపిస్తాయి చూడండి. సేఫ్టీ ప్రికాషన్స్, మెయిన్ సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట. సేఫ్టీ ప్రికాషన్స్ నుంచి ఒక 5-6 బిట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. మెయిన్ సేఫ్టీ ప్రికాషన్స్ 5-6 బిట్స్ వస్తాయి, జనరల్ సేఫ్టీ అని చెప్పేసి. ఓకేనా, చూడండి, మెయిన్ మీరు ఈ టాపిక్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ప్రతిదీ కూడా ఈ టాపిక్స్ అనేది ఫాలో అయినట్లయితే మీకు అనేది అంటే ఈ టాపిక్స్ బట్టి మీకు నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాను. నెక్స్ట్ మీరు ఏంటంటే మీకు ఫుల్ బుక్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ITI స్టూడెంట్స్ అనుకుంటే నిమి వెబ్సైట్లోకి కానీ nemi.com వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లో మీరు ట్రేడ్ అయితే క్లిక్ చేయండి, అక్కడ నుంచి అయితే మీకు బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ చూడండి, bharatskill.com చూసుకున్నట్లయితే ఇందులో కూడా వెళ్ళి అందులో అక్కడి నుంచి మీ ట్రేడ్ అనేది ఉంటుంది. మీ ట్రేడ్ నుంచి అక్కడైతే బుక్ డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ చూసుకొని ఈ సిలబస్ నుంచి అయితే మీరు అక్కడ అనేది చదువుకోవచ్చు అనమాట.
చూడండి ట్రేడ్ థియరీ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ కంపల్సరీ ఉండాలి. ఇంపార్టెంట్ సేఫ్టీ చూడండి, ఫస్ట్ జనరల్ సేఫ్టీ వస్తుంది అనమాట, తర్వాత పర్సనల్ సేఫ్టీ, మెషిన్ సేఫ్టీ, ఓకేనా. ఈ 3 సేఫ్టీస్ ఉంటాయి అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే 5S కాన్సెప్ట్, ఓకేనా. 5S అంటే 5S's ఉంటాయి అనమాట, ఓకేనా. ఇలా ప్రతిదీ కూడా మీరు ప్రతిదీ పిన్ టు పిన్ నేర్చుకోవాలి. పార్ట్ బికి సంబంధించింది ఇది, ఓకేనా. పార్ట్ ఏ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే పార్ట్ ఏకి సంబంధించింది ఆల్రెడీ CBT1 రాస్తారు కదా, CBT1లో ఉంటుంది అనమాట, ఓకే. అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ జనరల్ ప్రొకెషన్స్ అలాగే ఇండస్ట్రీ, సాఫ్ట్ ఫ్లోరు, అన్నెసరీ గైడ్ లైన్స్, ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి అనమాట, సాఫ్ట్ స్కిల్స్ ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఇవి కూడా అవుతాయి. నెక్స్ట్ PPEs పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటారు, ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5S కాన్సెప్ట్స్, ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ రెస్పాన్స్, ఎమర్జెన్సీస్, ఓకేనా. నెక్స్ట్ ఫైర్ ఎడ్యుకేషన్స్, ఓకే, ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ చూడండి, సైడ్ ట్రేడ్ ప్రాక్టికల్ చూడండి, ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఓకేనా. ఈ ప్రతిదీ కూడా మీరు అనేది కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చుకుంటేనే మీకు అనేది ప్రతిదీ పిన్ టు పిన్. నెక్స్ట్ ఏంటంటే డైలీ ఈ ఛానల్లో చూసుకుంటే డైరీ మీకు ఎక్కడి నుంచి ఏంటంటే సేఫ్టీ క్లాసెస్ అని, అంటే సేఫ్టీ నుంచి, అలాగే నెక్స్ట్ ఏంటంటే వెల్డింగ్ అవని, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అవని, ఫిట్టర్ అవని, కొన్ని డైలీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేది ఈ పార్ట్ బికి సంబంధించింది. ఇక నుంచి వీడియోస్ అయితే వస్తాయి, ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.